హలో బాబాయ్లు అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అవర్ ఫోర్ ఫిష్ స్టోరీ. నేను వీడియో పెట్టిన తర్వాత వీడియో లోపల ఉన్న కంటెంట్తో సంబంధం లేకుండా నాకు వచ్చే ఏకైక కామెంట్ ఏంటో తెలుసా? మన డోరేమాన్ గడి దగ్గర ఉన్న ఆల్మండ్ లీఫ్ అనమాట. డ్రై లీఫ్ పెట్టాలి, 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 డ్రై లీఫ్ మాత్రమే పెట్టాలని కామెంట్ వస్తుంది. సో ఆ కామెంట్లో ఏంటో కానీ నాకైతే కళ్ళకు కూడా వచ్చేస్తుందండి. అందుకే పొద్దున్న లేచి నేనైతే మా ఏరియాలో ఉన్న ఒక్కగానొక్క ఆల్మండ్ ట్రీ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అండ్ చెప్పడం మర్చిపోయాను, మన టర్టిల్స్కి పేరు పెడదాం అనుకున్నాం కదా, ఆ పేరు అయితే సజెస్ట్ చేయాలి. రేపే బుధవారం అనమాట, బుధవారంతో ఫైనలైజ్ చేస్తానని చెప్పాను కదా పేరు. ఆ వీడియోకి వెళ్ళి నేమ్ సజెస్ట్ చేయండి, లేకపోతే మీకు నచ్చిన నేమ్కి అయితే లైక్ అయితే చేయండి. అండ్ నేనైతే ఈ చెట్టు దగ్గరికి వచ్చి నా కళ్ళకి నచ్చింది ఏదైతే కొంచెం పర్లేదురా ఇవి బాగానే ఉన్నాయి అనిపించిందో ఆ ఆకులన్నీ తీసుకున్నాను అనమాట. కొంచెం బెటర్గా ఉన్న ఆకులు, అంటే అవి పచ్చివని కాదు, ఎండువని కాదు, పండువని కాదు. ఒకవేళ పచ్చి ఆకులు తీసుకున్నా సరే నేను తర్వాత ఎండబెట్టుకుంటాను అనమాట. కొంచెం బయట కొంచెం వర్షాలు గట్ట తగ్గినప్పుడు ఎండబెట్టుకుందాం అని చెప్పేసి ఆకులన్నీ తీసుకున్నాను. ఇది మా ఏరియాలో ఉన్న ఎక్కువగానొక్క బాదం చెట్టు. ఆ బాదం చెట్టు దగ్గర మొత్తం అన్నీ ఏరేసాను. మొత్తం నాకు కంటికి కనిపించినవి అన్నీ ఏరుకుంటూ వచ్చేసాను అనమాట. అవి ఎలా ఏరైనా మీకు చూపిస్తాను. ఇది పచ్చి ఆకు ఎండబెట్టుకుంటా, ఇది పండు ఆకు తర్వాత ఎండబెట్టుకుంటా, ఇది ఎండిపోయిన ఆకు. దాన్ని మనకు దీంతో పని కాబట్టి దీన్ని వేసేద్దాం. ఫస్ట్ మన డోరేమాన్ గడి దగ్గర ఉన్న పచ్చాకని తీసేసి మనం తీసుకొచ్చిన డ్రై లీవ్స్లో ఒక లీవ్ని అయితే వేసేసాను అనమాట. ఆ తర్వాత మన ఫీమేల్ బ్యాటా ఫిష్ కూడా సేమ్ అదే, వీడి ఆ పచ్చాకులోనే సగం ముక్క వేసాను కదా, ఆ ముక్క తీసేసి నా దగ్గర ఉన్న ఎండాకుని అయితే వేసాను అనమాట. సో ఇదైతే మరీ చురుగ్గా ఉందండి, పారిపోతుంది, ఎటు వెళ్తుందో కనిపించవట్లేదా, మరీ చిన్నగా ఉండడం వల్ల ఈ ట్యాంక్ లోపల కనిపించట్లేదు అనమాట. సో దీనికి ఫుడ్ కూడా ఇప్పుడు వేయకూడదు, ఇంకా అది చూసారా ఫుడ్ అసలు ఏం తినలేదు అలాగే ఉంది. సో ఫుడ్ అయితే తర్వాత వేస్తాను, కానీ దీనికైతే సబ్స్క్రైబ్